నమస్తే. దిస్ ఈజ్ గౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మూసపేటలోని పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి. వాటి రిజల్ట్స్ ఈ హడావిడిలో జనాలందరూ ఉన్నారు. ఆ హడావిడిలోనే ఒక అమ్మాయిని గ్యాంగ్ చేశారు. దాని ఒక పక్కది జరుగుతూ ఉంది. సో ఆ వెనకాతల ఉన్న భాగం ఏదైతే ఉందో ఆ వెనకాతలకు తీసుకుని వెళ్ళి ఆమెని గ్యాంగ్ చేశారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అసలు అంత ధైర్యం ఎట్లా వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉందా అంటే దానికి కేసుకి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉంటే ఒక రకంగా ఇది కూడా పక్కకి వెళ్ళిపోతుంది కేసు అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరేం చెప్తారు, అసలు ఏం జరిగింది? అంటే మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటది, హైదరాబాద్ కాదు. మీరు చెప్పినట్టుగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఏ పార్టీ అనేది తెలియలేదు కానీ ఒక యువకుడు ఒక యువతి అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకుంటున్నారు. ఆ అబ్బాయితో పాటు వచ్చింది అమ్మాయి. 22 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. సో ఇతని నమ్మి వస్తే ఇతను అత్యాచారం చేశాడని అంటున్నారు. చేయకముందే మత్తుమంది ఇచ్చాడని. సాధారణంగా ఏ అమ్మాయి పెళ్లికి ముందు ఒప్పుకోదు కదండి, అందులో ఊళ్ళల్లో అసలు ఒప్పుకోరు. కానీ అంటే మత్తుమంది ఇచ్చాక ఇతను అత్యాచారం చేశాక ఆ అమ్మాయికి అది మత్తుమందు వికటించిందా లేదు, ఆ భయంతో ప్రాణం పోయిందా, ఏం జరిగిందో తెలియదు. అంటే అరుపులు బయటికి రాకుండా పెద్దగా డీజే సౌండ్ పెట్టి కవర్ చేయడానికి చూస్తాడు. అంటే ప్లాన్ ప్రకారమే తీసుకొచ్చాడు. ప్లాన్ ప్రకారం అయితే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడం తప్పు ఒప్పు నేను ఎప్పుడు చెప్పను. వాళ్ళు ప్రేమించుకుంటారు, అది సహజం, వయసు అదంతా కూడా. కానీ అసలు అవతల వాడు ఎలాంటి వాడు కొద్దిగానైనా మనం అనుమానించాలంట. పిలవగానే వెళ్ళిపోయి అందులో రాత్రిపూట అసలు వెళ్ళకూడదు. రాత్రిపూట ఎలక్షన్ హడావిడి ఎట్లా, ఎలక్షన్ హడావిడి, ప్రతివాడు తాగేసి ఉండొచ్చు, మనకు తెలియదు అక్కడ ఎట్లా ఉంటుందో. అసలు కల్చర్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు పబ్బులకు వెళ్తున్నారు, పబ్బుల్లో జరుగుతున్నాయంటే ఇదే కదా జరుగుతోంది. ఇప్పుడు ఏదైనా అంతేనండి, ప్రతిదానికి మనకి సోషల్ మీడియా ఉంది కదా అని మీరు వాళ్ళని కమెంట్ చేయకూడదు వీళ్ళని కమెంట్ చేయకూడదు అంటారు. కానీ రెచ్చగొట్టే విధంగా మీరు దుస్తులు వేసుకుంటే తప్పులేదు. అది ఎట్లా చెప్తారు మీరు? ప్రజల్లోకి వచ్చినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు హీరోయిన్స్ అందరూ వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి అనేది చాలా వీడియోస్ వస్తున్నాయి. ఆ పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని స్టేజ్ మీద ఆ హీరోలు చెప్తున్నారు, నువ్వు ఇటు సైడ్ కూర్చో. నేను నిన్న చూసి ఆశ్చర్యపోయా. అంత ఇబ్బంది పడుతూ కూర్చోడు లేదు, ఓకే లెట్ దెమ్ సీ అని వదిలేయండి. ఇప్పుడు మీకు కూర్చునేటప్పుడు మీకు తెలుసు ఆ డ్రెస్ తోటి మీరు ఎలా కూర్చోలేరు అనేది మీకు తెలుసు. తెలుసున్నాక కూడా మీరు ఆ డ్రెస్ వేసుకొచ్చాక ఓకే మామూలుగానే కూర్చోండి, బికాస్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. లెట్ ఇట్ బి, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్. అప్పుడు అంతే కదా. దాన్ని మళ్ళీ ఇట్లా వేసుకున్నప్పుడే మీకు తెలుసు. వై యు ఆర్ బోదర్డ్ అబౌట్ దట్? ఎస్ ఐ వాంట్ టు బి లైక్ దిస్. అంతే నేను అనేది. సెలబ్రిటీస్ అలా చేశారని మనం మామూలు జనాలతో అలా చేసామనుకోండి, పైగా మీరు అలా ఎలా అంటారు, మగవాడు అలా ఎలా చూస్తాడంటే ఎవరిని కంట్రోల్ చేస్తారు? తాగుంటాడు వాడు, లేదు గంజాయి తాగుంటాడు, ఎవరిని కంట్రోల్ చేస్తారు మీరు? ఇప్పుడు మనం చెప్పడం చాలా తేలికండి, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటం చాలా తేలిక సోషల్ మీడియాలో. మాకు హక్కులు లేవా, మాకు స్వేచ్ఛ లేదా? ఈ స్వేచ్ఛలు హక్కులు ఒకళ్ళకే సరిపోతాయి, అంటే ఒక వర్గం వాళ్ళకే వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి వర్తించవు. వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళనేం కాపాడరు కదా. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఖచ్చితంగా పర్సనల్ గా చెప్పేది అదే. అంటే అల్టిమేట్ గా ఎవడు ఒక్కళ్ళు కూడా మళ్ళీ మీకు సహాయానికి రారు. నిన్న నిధి అగర్వాల్ విషయం తీసుకోండి, ఏం జరిగింది? అల్టిమేట్ గా ఒక్కళ్ళైనా ఇండస్ట్రీ నుంచి హీరోయిన్స్ గాని మహిళలు గాని ఎవరైనా సపోర్ట్ చేశారు? అవును, కనీసం మోరల్ గా కూడా లేదు. నేను అంటున్నది అది. అందుకని వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు నేను వేసుకుంటా నా ఇష్టం అనుకుంటే ఏ కాన్సిక్వెన్సెస్ కైనా మీరు రెడీగా ఉండండి అంతే. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను అమ్మాయి నమ్మి వెళ్ళడం ఒక తప్పు అయితే, అంటే మీరు అన్నచ్చు అదేంటండి వెళ్తే తప్పేంటి అంటే, తప్ప ఒప్ప అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇలా జరిగింది. ఇప్పుడు ఆ మనిషే లేకుండా అయిపోయింది. ఇప్పుడు అది జరిగాక అతను ఏం చేశాడు తెలివిగా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ డీజే సౌండ్ కి అని చెప్తే వాళ్ళు వచ్చారు. నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అక్కడ వచ్చిన తల్లి తండ్రికి తెలియదా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆర్ఎంపీ డాక్టర్ చూసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే
వాళ్ళు అప్పటికే చనిపోయిందని చెప్పారు. అవును. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళా ఆ రైతు వేదిక దగ్గరే పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ ఆనవాళ్లు కనిపించాయి. అంతవరకు బట్టల మీద ఆనవాళ్లు కనిపించవండి. అదే కదా. అంటే ఇవి మనం మాట్లాడలేని అంశాలు ఇవన్నీ. అవును. అంటే అమ్మాయి మీద ఒకళ్ళు కాదు చాలా మంది అత్యాచారం చేశారని తెలుస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రి కేసు పెట్టారు. నా క్వశ్చన్ ఒకటి, తల్లిదండ్రి అసలు ఫస్ట్ వచ్చారా లేదా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు? ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు అనేది మనకు తెలియాలి. ఎందుకంటే సాధారణంగా మహిళలకు తెలుస్తుంది. తల్లి అయితే ఖచ్చితంగా చూసి చెప్పగలదు పిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందా లేదా అని. కాబట్టి ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు దాచిపెట్టాలనుకున్నారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలియాలండి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఇలాంటి విషయాల్లో అంటే ఇప్పుడు వేడుకలు జరుపుకోకూడదా అంటే వేడుకలు జరుపుకోవచ్చు, పెద్దవాళ్ళతోటైనా రావాలి. లేదు మీరు నమ్మి వెళ్ళద్దు. ఆ టైంలో అసలు వెళ్ళాల్సిన నేనైతే ఖచ్చితంగా అదే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ప్రాణం మనం ఎవ్వరం తీసుకురాలేము. అవును. నువ్వు బానే వెళ్ళావమ్మా అంటానికి నేను సరిపోను కదా. అసలు అనలేం మేడం. ఇప్పుడు నెటిజన్స్ లేకపోతే ఫాలోవర్స్ చూసి ఏమైనా అనుకోనివ్వండి. అమ్మాయి ఇష్టం, అమ్మాయి వెళ్తుందంటే ఇప్పుడు కడుపుకోత ఎవరికి? తల్లిదండ్రికే కదా. 22 ఏళ్ళు పెంచి కడుపుకోత ఇన్స్పైర్డ్ కాదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎవరు సమాధానం చెప్తారు? అవును. ఎవరు బాధ్యత తీసుకోరు కదా. ఇప్పుడు అక్కడ చేసిన వాళ్ళు కూడా మేడం నిజంగానే అది గ్యాంగ్ రేప్ అయ్యుంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారనే విషయం తెలియలేదు. అది బయటికి తర్వాత అయినా రావచ్చు. అవును. ఇది గనక ఏమీ చేయలేకుండా దీన్ని వెనక్కి గానీ నెట్టేస్తే ఏదో రకంగా మాఫీ చేస్తే మాత్రము వాళ్ళు ఇంకొకటి చేస్తారు. అసలు అదే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. అవకాశాలు తీసుకుని ఇంకెంతమంది పిల్లలు ఇదవుతారు. ఇప్పుడు మనం ఎన్ని కేసులు చూడలేదండి. ప్రత్యూష కేసు, ఆయేషా కేసు, ఢిల్లీలో కేసు, ఇంతవరకు ఒక్క కేసు మీద ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చిందా? ప్రతి దాంట్లోనూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పడం చాలా తేలిక. కాబట్టి నేను ఒకటే చెప్తానండి, దయచేసి అమ్మాయిలు మీరు ప్రేమించడం తప్పు ఒప్పు మీరు నిర్ణయించుకోండి. నమ్మి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మీరు నిర్ణయించుకోండి. మీకు ఏదైనా జరిగితే ఓకే ఇది నాదే బాధ్యత అనుకుంటే మీరు వెళ్ళండి. లేదు తల్లిదండ్రులు బాధించకండి, అంతే చెప్తా తప్ప. నిజంగా ఇది ఇప్పుడు మనకి ప్రతిసారి ఇలాంటివి వింటూ ఉంటే. నిన్న కూడా ఒకటి జరిగింది మేడం. రాజమండ్రిలోని జైలు పక్కన ఒక పార్క్ ఉంది. పార్క్ పక్కన అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా ఈ లవ్వర్స్ అనే వాళ్ళు స్పేస్ కోరుకుంటారు. ఫ్రీ స్పేస్, ప్రైవసీ ఉండాలి వాళ్ళకి, చీకట్లోనో లేకపోతే ఎక్కడో గుట్టుగా ఉండే చోట. దీన్ని ఆధారంగా చేసుకుని బ్లేడ్ బ్యాచ్ అని తిరుగుతూ ఉన్నారంట ఒక గ్యాంగ్. వాళ్ళు బెదిరించి అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. కాకపోతే ఈ అబ్బాయి వెంటనే పోలీసులు, అది జైలు పక్కన కదా, వెంటనే కంప్లైంట్, వెంటనే గ్యాంగ్ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు. లేకపోతే అమ్మాయి పరిస్థితి కూడా అదే కదా అయి ఉండేది. మీరు అన్నట్టుగా నిజంగానే అమ్మాయిలు మాత్రం చాలా, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉన్నా కూడాను ఈ ఒక్క విషయంలో చాలా ఫ్రీడమ్ వేరండి. ఇట్లా నష్టపోవడం వేరు కదా మేడం. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? మనం కోల్పోవడం కాదు. అది నేను అంటూ ఉన్నది. మీరు ప్రేమించడం తప్ప అని అంటల్లా, మీరు ప్రేమించాక ధైర్యంగా పెళ్లి చేసుకునే ధైర్యం ఉండాలి మీకు, అంతే కదా. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటారు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అన్న వాళ్ళు ఫైనల్ గా అల్టిమేట్ గా దేనికి వచ్చారు? కుటుంబం అనే చెప్పుకుంటున్నారుగా, భార్యాభర్తలనే చెప్పుకుంటున్నారుగా, తల్లి తండ్రి అనే చెప్పుకుంటున్నారుగా. ఓన్లీ థింగ్ మీరు తాళి కట్టుకోవట్లే. అలాగే ఆస్తుల మీద హక్కులు ఉంటున్నాయిగా. ఏది మానేశారు? ఏది మానేరు లాస్ట్ కి ఇట్లాంటి